వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ రాజు. ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, దగ్గర మనిషి గూడవరం దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు చార్మినార్ దగ్గర గుల్జారా హౌస్లో 17 మంది చనిపోయారు. అంబులెన్స్ కరెక్ట్ సమయానికి వెళ్ళలేదు. అంబులెన్స్ వెళ్తే కూడా అందులో ఆక్సిజన్ సిలిండర్ లేక ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని అక్కడ ఉన్న బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజు నమస్కారం. అంటే నిన్న గుల్జార్ హౌస్లో 17 మంది మరణించడం అనేటువంటిది అది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు జరిగి ఉండాల్సింది కాదు, భవిష్యత్తులో జరగకుండా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. వారి కుటుంబాలకు మా పార్టీ పక్షాన, నా పక్షాన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని ప్రకటిస్తాం. రెండవది, ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే ఏ ఘటన జరిగినా కూడా ఆ ఘటన పట్ల సీరియస్నెస్ లోపించడం. ఇవాళ ఫైర్కు సంబంధించినటువంటి మనం ఇవాళ అధికారులను ఏదో రాజకీయంగా కోసం మనం మాట్లాడడం లేదు. కనీసం ఇన్ టైంలో కొంత చేయాల్సినటువంటి పని శీఘ్రతరం చేస్తే కొన్ని ప్రాణాలైనా కాపాడవచ్చు అనేటువంటి ఆందోళనతో, ఆవేదనతో మాట్లాడుతున్నాం తప్ప ఇంకొకటి కాదు. అంటే ఇది జరిగిన దాని మీద మీరు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు అనొచ్చు, కానీ నిజంగానే అంబులెన్స్ ఆలస్యంగా రావడం, అంబులెన్స్లో సరైన సౌకర్యాలు లేవని ప్రజలు అనుకోవడం, ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని చాలా స్పష్టంగా కరం. అంటే ప్రజల ప్రాణాలంటే మీకు లెక్క లేదా అనేటువంటి ఒక భావన ఇలా ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే 54 మంది గురుకులాలు విద్యార్థులు చనిపోతే వాళ్ళ పట్ల మీకు ప్రేమ లేదు. లగచర్లలో రైతులందరూ కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేసి వాళ్ళు జైలు పాలైతే ఆఖరకు గుండె నొప్పి వస్తుందంటే ఆ రైతుకు బేడీలు వేసినరు. మీకు జైల్లో ఉన్నటువంటి మనుషుల పట్ల కూడా మీకు కనికరం లేదు. అట్లాగే ఇవాళ కొనుగోలు కేంద్రాలలో రైతులందరూ వచ్చి తమ పంట తమ కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే, వర్షం వచ్చి కొట్టుకపోతూ ఉంటే ఆ రైతుల పట్ల కనికరం లేదు. మొత్తంగా చూస్తుంటే ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీకి కనికరం కానీ, ప్రేమ కానీ, చిత్తశుద్ధి కానీ లేనట్టుగా చాలా స్పష్టంగా ఇటీవల జరిగిన ఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయరు, సమస్యలు పరిష్కరించరు. సమస్యలు పరిష్కరించాలని సోషల్ మీడియాలో వార్తలు పెడుతున్నటువంటి విలేకరుల మీద, జర్నలిస్టుల మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద పోలీసు వాళ్ళు దాడి చేస్తారు. ఏవో అంటగట్టి కేసులు పెట్టి లోపటేసేటువంటి ప్రయత్నం అనేక మా క్రిషాంక్ మీద మీరు అటువంటి కేసులు పెట్టిర్రు, మా దిలీప్ కొంత మీద అటువంటి కేసులు పెట్టిర్రు. ఇక మీకు చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ప్రజల ఆవేదనను సరైనటువంటి రీతిలో ఆవిష్కరిస్తే ఇవాళ కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే, అందాల రాశుల మీద పెట్టిన శ్రద్ధ ధాన్య రాశుల మీద పెడతలేరు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రంలో రైతుల వడ్లు కొనక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు రాజు, అందాల పోటీలు ఎవరి కోసం? నిజంగానే అందాల పోటీలు పెట్టాలి. ఇక్కడ అందాల పోటీల వలన పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. వచ్చిన పెట్టుబడులు పోకుండా కాపాడుకోండి. మొదలు కొత్తగా వచ్చే పెట్టుబడులు దేవుడికెరు. మీరు ఈ రేస్కు, ఫార్ములా ఈ రేస్ మీద కేటీఆర్ గారు అంత శ్రమ చేసి ఇక్కడ ఫార్ములా ఈ రేస్ పెట్టి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఇంటర్నేషనల్గా తెలంగాణ పరువు పోయేటట్టు ఆ రేసును రద్దు చేసిండ్రు మీరు. ఇవాళ దాని మీద అసలు పెట్టుబడులే రావని అవాకులు వేరిండ్రు. ఇవాళ కొత్తగా పెట్టుబడులు వేస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో దావోస్లోనేమో పెట్టుబడులు రావడానికేమో హైదరాబాద్ గ్రోయింగు, తెలంగాణ బ్లూమింగు, తెలంగాణ రైజింగు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినాక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలంటే తెలంగాణ ఫాలింగు, తెలంగాణ క్యాన్సర్తో ఉంది, తెలంగాణ జబ్బుతో ఉంది, తెలంగాణకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అని మొత్తంగా కూడా ఇవాళ ఎట్లా చేస్తున్నాడంటే ప్రజలు ఏ సమస్యలు అడిగినా బూచి చూపిస్తాడు. గతంలో మీ ప్రాణం ఎక్కడుందంటే 7 కొండలు దాటి ఎక్కడో చిలుకలో పానం ఉందన్నట్టు ఇవాళ ప్రతి సమస్యకు ఏదో ఒకటి బూచి చూపించి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏ ఒక్క సమస్యని 15 నెలల్లో పరిష్కరించిన పాపం. ఇలా అందాల పోటీలు పెడుతున్నావు. అందాల పోటీల్లో ఏం చేసినావు? ఇలా తెలంగాణ మహిళలు వాళ్ళ మీద కాళ్ళు కడిగేటువంటి సాంప్రదాయం తీసుకొచ్చారు కదా, ఎందుకు అది? ఇలా తెలంగాణ మహిళలు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసిన మహిళలు, తెలంగాణ మహిళలు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అయితే రాయనగూడెంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పోయి సమావేశం పెడితే చెప్పులతో మొత్తం కూడా విసిరేసి మా తెలంగాణ ఇష్టమని చెప్తేనే ఇక్కడికి రావాలి, లేకుండా లేదని సమ్మక్క సారక్క వీరోచితమైనటువంటి పోరాటం చేసింది. కడివెండి లాంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఐలమ్మకు సంబంధించినటువంటి ఇట్లా మనం అనేక మంది
వేలాది మంది మహిళలు వీరోచితమైనటువంటి పోరాటం చేసిన నేల మీద మీరు ఆ మహిళలతో చెమ్ములతో నీళ్లు పోపిస్తారా? విదేశీ మహిళల మీద. ఆమె తెలంగాణ మహిళ కాదు, గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఆమె భారతీయ మహిళ. మీరు ఒక విదేశీ వనితకు నీళ్లు పోపిస్తారంటే భారతీయ మహిళతో నిజంగానే మనం ఎవరైనా అతిథులు వస్తే గౌరవిస్తాం. కానీ ఆ గౌరవించే దగ్గర మీరు ఎట్లా ప్రవర్తించాలి? వాళ్ళకి చెంబులు తీసుకొని నీళ్ళు పోసుకోరాదా? లేకుంటే ట్యాబ్ పెట్టి నల్లతో అడగనుంటారు. కానీ మహిళల్ని ఇట్లా అవమానించడం అనేటువంటిది మంచి, అసలు అందాల పోటీలే తెలంగాణకు అవసరం లేదు. ఆదర్శనీయ మహిళలు కావాలని ఇలా తెలంగాణ బిడ్డలందరూ కోరుకుంటున్నారు. ఇలా మీరు నిజంగానే మహిళల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే మొదలు పెన్షన్ ఇవ్వు. తులం బంగారం అన్న మా మహిళలకు పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి అది ఇవ్వకుండా మహిళలను అట్లా గౌరవించాలి తప్ప నువ్వు చెంబులతో నీళ్లు పోస్తే గౌరవం పెరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించండి. మీరు మీ ఇటువంటి పనులు చేయడం వల్ల మీ ప్రతిష్ట కాదు, మొత్తం తెలంగాణ ప్రతిష్ట మసకబారుతున్నది. ఇలా మొత్తము విదేశాలలో ఉన్న మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇదేం పద్ధతి అని. ఈ పద్ధతులకు అన్ని స్వస్తి బలికి ఒక ప్రజాస్వామిక దేశంలో మనం బతుకుతున్నాము. రాచరిక పోకడలు లేవు. మీరు గడీలు కూలగొట్టినాము, అది కూలగొట్టినామని చెప్తావు కదా, మరి ఈ సంప్రదాయం ఏంది? కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకోమని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తుండు. కానీ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన విదేశీయులకు ప్లేట్ భోజనం ₹1,00,000 అవసరమా అని జనాలు అంటున్నారు. నిజమే కదా రాజు. ఎందుకంటే ఒకవైపు ఏమో తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా ఇబ్బందులు ఉన్నామని మీరు చెప్తున్నారు. ఏదైనా సంక్షేమ పథకం అమలు కావాలన్నా ఉద్యోగులు మొన్న ఏం అడిగినారు? మా డిఏ రిలీజ్ చేయండి, మా సమస్యలు పరిష్కరించండి, పెన్షనర్లు కన్నీళ్ళు పెట్టుకుంటారు, పెన్షన్ డబ్బులు విడుదల చేయండి అంటే నన్ను వండక తింటారా, కోసుక తింటారా, నా దగ్గర ఏముంది, డబ్బులు లేవు, నేను సంక్షేమ పథకాలు చేయనా మీకు అని చేతులు ఎత్తేసే ప్రయత్నం ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి చేస్తున్నారు. మరి ఒకవైపు ₹1,00,000 పెట్టి ఆ ఫలక్నామా ప్యాలెస్లో భోజనాలు ఏంది? యాదగిరిగుట్ట మన వేములవాడకు పోతే కూడా అదే పద్ధతి అట, ఇంకో దగ్గరికి పోతే అదే పద్ధతి. ఆర్థిక శాఖలో ₹1,00,000 ఇచ్చి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియమించుకుంటున్నట. ఒక 2 ఎంప్లాయీస్కే ₹1,00,000 ఖర్చు పెట్టారని చెప్పి ఇటీవల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఏమో ఆర్థిక దుబారా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. హైదరాబాద్లో మీరు అన్ని గోడలకేమో పెయింట్లు వేసి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి హైదరాబాదు ఉన్న అందాన్ని జడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎందుకు? మీకు డబ్బులే లేనప్పుడు ఈ షోకులు ఎందుకు, ఈ తిరుగుడు ఎందుకు, ఈ ₹1,00,000 పెట్టి ఫలక్నామాల తినుడు ఎందుకు? మీరు ఎవరో ట్వీట్ చేశారు కదా, ఆమె ఎవరు, మన భోజనం పెట్టే యాంటీ, కుమారి యాంటీ, మళ్ళీ ఆమె దగ్గర భోజనం చేపించి అందాల పోటీలకు వచ్చిన వాళ్ళకి అందరికీ తెలంగాణ ప్రైడ్ నేర్పేది ఉండేను. కుమారి యాంటీ దగ్గరికి పంపించేది ఉండే. కుమారి యాంటీ గొప్పతనం గురించి ట్వీట్ చేసినావు కదా, మన కుమారి యాంటీ దగ్గర ₹100 భోజనం అయిపోతుండే. ₹1,00,000 ఎందుకు పెట్టినావు? అడుగుతారు కదా ప్రజలు. నిజంగానే వాళ్ళకి మంచి భోజనం కాబట్టి తినిపియండి, మాకేం వాళ్ళకి తగ్గట్టు. ఎందుకంటే విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి అవసరమైన భోజనాలు చేపిస్తా అంటే 10,000 15,000 అంతకంటే ఎక్కువ కదా. ₹1,00,000 పెట్టి ఏమన్నా నైజాం జమానాలో ఉంటే గివర్నాలు పెట్టుకొని వీళ్ళ తెలంగాణ మొత్తం తూలనాడుతున్నట్టు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పైసలు వాటి మీద మీరు ఓన్లీ కస్టోడియన్ మాత్రమే. మీరు డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి తెలంగాణను తెలుగు చేసి ఇక నేను పోతా కాడెత్తేస్తా అంటే ఊరుకోరు, ప్రజలు వెంటబడతారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనే దగ్గరనేమో నేను ఏం చేయాలని ఫ్రస్ట్రేషన్కి వస్తున్నాడు. ఇవాళ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలందరూ తిరుగుబడతారనే పరిస్థితి వచ్చేసింది. అంతటా కూడా తిరగబడుతుంది. నేను ఒక కాంగ్రెస్ నాయకుని పట్టుకొని ఎట్లా చేసిరో మనం సభలలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏం చేసినారు? లిక్కర్ రేట్లు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు చేస్తున్నారని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం చేసినాం. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత ఒక్కసారి లెక్క తీయండి. మాకంటే 2 రేట్లు పెంచారు. బెల్ట్ షాపులన్నీ తీసేస్తామన్నారు కదా, ఒక్క బెల్ట్ షాప్ అన్నా తీసేసినట్టు చూపించారా మీరు? అప్పుడే బెల్ట్ షాపులు పెట్టిరని చెప్పి మా మీద బదనాం చేశారు. మేము ఆ బదనాంతో ఏం చేశారంటే ఇప్పుడు అన్ని ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు తాగిపోయారు. చేసి ఏం చేశారు? ఇవాళ క్వార్టర్కు ₹10, హాఫ్కి 20, ఫుల్కు 40 అని ఒకవైపు ఏమో ఇవాళ లిక్కర్ మీద పెంచారు. ఫారెన్ లిక్కర్ మీద అడ్డగోలు పెంచారు. బీర్ల మీద ₹100 పైగా పెంచడం వల్ల ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఆదాయం వస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాల వల్ల, ఆయన మాటల వలన రియల్ ఎస్టేట్ పోయింది, రిజిస్ట్రేషన్స్ ఆదాయం తగ్గింది, ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఆదాయం అంతా తగ్గింది, శాండ్ ఆదాయం అయితే విపరీతంగా తగ్గింది. మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఉన్న ఇసుకను మొత్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ
నేను కరీంనగర్ పోతే ఆ బెజ్జంకి దగ్గర చెప్తా ఉన్నారు, విపరీతమైన నాయకులందరూ కలిసి ఇసుకను మొత్తం విపరీతంగా అమ్ముకుంటున్నారు సార్, ఇది ఎప్పుడు చూడలేదు మేమని ప్రజల నుంచి వస్తూ ఉంది. కాబట్టి మీరేమో ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ అంతా పడిపోతున్నటువంటి తరుణంలో, ఆ రెవెన్యూను మీ కాంగ్రెస్ నాయకులు జేబులో పోతున్నటువంటి తరుణంలో, ఇంకొక వైపు ఏమో ప్రజల మీద ఏదో అలసిపోయో సొలిసిపోయో కష్టపడో ఏదో కొంత తాగడానికి తాగుడుకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు పోతే వాళ్ళ మీద మీరు భారం వేసి ఆ కిక్ ఎక్కడో కానీ ఈ కిక్ ఎక్కుతున్నది వాళ్ళకు. 40 రూపాయలు పెంచితే ఎట్లా మరి? ఆ రోజు మేము 5 ఏళ్లలో రేట్లు పెంచలేదే ఎన్నడూ కూడా. ఇప్పుడు వచ్చిన 17 నెలల్లో 3 సార్లు రేట్లు పెంచారు. ఒకసారి బీర్ రేట్లు పెంచారు, ఒకసారి ఫారెన్ లిక్కర్ రేటు పెంచారు, నిన్నటి నుంచి ఇది పెట్టారు. అంటే వేలాది కోట్ల రూపాయలు ఇలా ప్రజల మీద భారం వేసి వాళ్ళ రక్తాన్ని పీల్చేటువంటి ప్రయత్నం ఇలా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఉప ఎన్నికలు తప్పవా? అంటే ఇప్పటికే సుప్రీంకోర్టుకు పోయినాము, సుప్రీంకోర్టు వాయిదాలు వేస్తూ వచ్చింది. డెఫినెట్గా ఇలా దానం నాగేందర్ గారు మా పార్టీ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆయనకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది. బీఫామ్ అప్పుడు మేము ఇచ్చినట్టే బీఫాము, మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ 2 కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ఇలా దానం నాగేందర్ గారి సభ్యత్వం రద్దు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనతో పాటు కండువా కప్పుకున్నటువంటి అందరూ కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేము 2/3 చీలుస్తామని చెప్పి అనేక ప్రగల్భాలు పలికింది. ఆ 10 తర్వాత ఒక్కడు కూడా పోలే. 11 నంబర్ కావడానికి ఇలా వాళ్ళు 3 చెర్లు నీళ్ళు తాగుతున్నారు. ఏ ఒక్క మా ఎమ్మెల్యే కానీ మా కార్యకర్త కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోము, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చాలా గట్టిగా ఇవాళ ఒక విశ్వాసంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుకున్నాడు, ఇట్లా నేను గేట్ తీస్తా అన్ని చేపలు పడ్డాయి, మొత్తం 42 చేపలు పడతాయని బాటని. మళ్ళీ ఏది 10 మంది తర్వాత 11వ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఫిరాయింపులు చేస్తేనేమో మీరు రాహుల్ గాంధీ రాళ్లతో కొట్టమంటాడు. మరి ఇక్కడ పోయినటువంటి 10 మందిని ఏ రాళ్లతో కొడుతున్నారు, ఏ కంకర్తో కొడుతున్నారు, ఏ గ్రనైట్లతో కొడుతున్నారు, పూలమాలలు వేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. కాబట్టి కాంగ్రెస్ అనేటువంటిది ఇవాళ ప్రజల్లో చీత్కరించబడినటువంటి పార్టీ, విలువలు లేనటువంటి పార్టీ, చెప్పిన హామీలు అమలు చేయనటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు సమయం కోసం వేచి చూస్తారు. సరస్వతి పుష్కరాల కోసం 33 కోట్లు పెట్టి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కానీ తీరా చూస్తే మట్టి రోడ్లు నిన్న గాలి దుమానంకు టెంట్ హౌస్లు కొట్టుకుపోయినాయి. పుష్కరాలకు ఏర్పాట్లు సరిగ్గా లేవని ప్రజలు కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుష్కరాలు అంటే సరే, మన సాంప్రదాయంలో భాగం పుష్కరాలు వచ్చిన పుష్కరాలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించే దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పదే చెప్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎట్లా మినిమమైజ్ చేయాలో ఆలోచించాలి కదా. ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలి కదా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఇక మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మాకు పట్టా రాసి ఇచ్చారు, మేము వీలైనంత మేరకు ఏమైనా చేసుకుంటాం, మమ్మల్ని అడిటోళ్ళు లేరనేటువంటి ఒక భావనకు వచ్చి అసలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తలేరు, అన్ని వర్గాల పుట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇంతకాలం కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ కరెంటు పోకపోతుండే, ఇవాళ మాటికి కరెంటు పోగానే అయ్యో కేసీఆర్ పోగానే మనకు తెలుస్తున్నదని అటు చూస్తూ ఉన్నారు. ఇదివరకు నీళ్ళ గురించి మొగులు దిక్కు చూద్దరు ఎప్పుడు వర్షం పడుతుందో అని. కానీ 10 ఏళ్లలో కేసీఆర్ వైపు, టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపు, హరీష్ వైపు, కేటీఆర్ వైపు చూసారు ప్రజలందరూ కూడా. మాకు నీళ్లు మొగుల నుంచి కాదు, మా కేసీఆర్ మాకు ఇస్తాడని. దానికి కారణం ఏంటంటే నీళ్లు పల్ల మెరుగును నిజం దేవుడు ఎరుగునని ఒక నానుడు ఉండే. అంటే ఎప్పుడైనా నీళ్లు అందరికే పోతాయి తప్ప ఎత్తుకు రావని. కానీ కేసీఆర్ గారు నిరంతరమైనటువంటి శ్రమ పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి 1000 ఫీట్లు ఎత్తున్నటువంటి జైరాబాద్కు కూడా ఇవాళ లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్ళు ఇస్తున్నాడు. ఇవాళ ఎక్కడ కూడా నీటికి కటకట లేనటువంటి తెలంగాణను చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండ్రు, తాగునీరు ఇచ్చిండు, పారిశ్రామిక ప్రగతి కోసం నీళ్ళు ఇచ్చిండు. మరి ఇన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ పట్ల మీకు ఎందుకు ఈ దుగ్ధ? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మాకంటే గొప్పగా చేయండి. ఈ 24 గంటల కంటే ఎక్కువైతే కరెంట్ ఇవ్వలేరు, మీరు ఉన్నాయి 24 గంటలు. కనీసం ఆ 24 గంటలన్న కేసీఆర్ ఇచ్చిన కరెంట్ అని ఇవ్వండి. రైతులకు నీళ్ళు ఇస్తలేరు, ఇవాళ విద్యుత్ విషయంలో ఇబ్బందులు తెస్తూ ఉన్నారు.
ఇవన్నీ కూడా ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని ఎందుకు తెచ్చుకున్నామని ఇట్లా నెత్తి కొట్టుకునేటువంటి సమయం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా వాళ్ళందరూ కూడా మేము ఇదో తెలంగాణ మోడలట, మొత్తం దేశానికే తెలంగాణ మోడలట ఇది. అంటే మొత్తం దేశమంతా కూడా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకు మోడలా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎగ్గొట్టినందుకు మోడలా? పెన్షన్ ఇచ్చినందుకు, పెన్షన్ ఎగ్గొట్టినందుకు మోడలా? ఉద్యోగుల కడుపు కొడుతున్నందుకు మోడలా? నిరుద్యోగుల పొట్ట కొడుతున్నందుకు మోడలా? ఎందులో మోడలు మీది? శాండ్ దోసుకుంటున్నందుకు మోడలు, పెయింటింగ్లు వేసి డబ్బులు కొడుతున్నందుకు మోడలు, విగ్రహాలు మారుస్తున్నందుకు మోడలు. అంటే తెలంగాణ ప్రజల్ని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సంస్కృతి మీద, వాళ్ళ అస్తిత్వం మీద దాడి చేసే మోడలా? అంటే మీరు ప్రాంతీయ అస్తిత్వాలన్నింటినీ కూడా తుడిచేస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ప్రజాక్షేత్రంలోకి మా సమస్యలన్నీ తీసుకుపోతున్నాం. ఇలా మా కేటీఆర్ అయినా, హరీష్ అయినా, మా కవిత అయినా, లేకుంటే మా జగదీష్ రెడ్డి అయినా, మా నిరంజన్ రెడ్డి అయినా, అందరు అనేక మంది నాయకులు, చాలామంది గొప్ప గొప్ప నాయకులు, ఇలా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఒక వీరోచితమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రజల కష్టాల కోసం, సుఖాలు, ప్రజలు ఎక్కడ కష్టాలు వస్తే, ఎప్పుడు కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళ దగ్గరికి పోతున్నారు, నిలబడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి కోపం వస్తూ ఉంది. మీరెందుకు ప్రశ్నిస్తారని ఇలా బీఆర్ఎస్ మీద ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకుల మీద అవినీతి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కేసులు పెడతామని లీకులు చేస్తున్నారు. మొత్తం కేసులు పెట్టండి, కేసులు పెడితే తెలంగాణకు అంతా బార్డర్ వేయండి, ఆయన ఒకటి పెట్టండి, ఓపెన్ ఎయిర్ జైలు పెట్టి తెలంగాణ ప్రజలందరినీ జైలు వేయండి, మీ 6-7 మాత్రం ఎప్పుడు హెలికాప్టర్లలో తిరగండి, అయిపోతుంది. ఇంకేం హెలికాప్టర్లో తిరిగితే తక్కువ డబ్బులు అవుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీనికి నేను ఇదివరకే ఛాలెంజ్ చేసిన మంత్రులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, హెలికాప్టర్లో తిరగడం అంటే కార్ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. నేనేమన్నా మా కార్లన్నీ మీకు సరెండర్ చేస్తాం, మాకున్న నాయకుల కార్లు, మా ప్రజల కార్లు అందరూ సరెండర్ చేస్తాం, మాకు హెలికాప్టర్లో తిరిగే అవకాశం ఏమని చెప్పి మేము వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ రమ్మనండి ముందుకు. హెలికాప్టర్లో రేటు తక్కువ అయితే మేము అందరం పిచ్చలేమా? మా కార్లన్నీ తీసుకుపోయి నీకు గాంధీ భవన్ తెచ్చి పెట్టమంటావా, లేకుంటే ఢిల్లీకి ఏఐసీసీకి పంపించమంటావా, లేకుంటే ఏడీకి పంపించమంటావా? ఆడికి పంపిస్తాం. మమ్మల్ని అందరినీ హెలికాప్టర్లో దిల్సుఖ్ నగర్ టు ఆబిడ్స్ నుంచి కూకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి మేడ్చల్, మేము హెలికాప్టర్లో తిరగడానికి మాకు అవకాశం కల్పించండి. చాలామంది మా ప్రజలు ఇప్పటివరకు హెలికాప్టర్ ఎక్కడ కోట్ల మంది ఉన్నారు. మరి అది కూడా ఎన్నికల హామీలో పెట్టి రానట్టుంది ఐడియా. వస్తే అందరినీ హెలికాప్టర్లు దింపుతామని అప్పుడే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎగ్గొట్టేటోళ్ళు కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా భూమి మీద క్షేత్రస్థాయికి వచ్చి మాట్లాడండి. కార్ల కంటే హెలికాప్టర్లు తక్కువ అనేటోళ్ళని ఏమంటారు? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో అంటారు. బయట ఎక్కడ అన్నారు అటువంటి మాట. మరి ఎందుకు అంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తున్నాము, వాళ్ళు ఓటేస్తే చాలు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా రాజు, కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజలు శభాష్ అనేటోళ్ళు, ప్రజలు మెచ్చుకునేటోళ్ళు. కానీ ఏ ఒక్క హామీ అమలు చేస్తలేవు కదా. ఇవాళ కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, ఈ కుటుంబంలో తగాదాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుడు, మా పార్టీ విచ్ఛిన్నమవుతున్నదని పెట్టుడు. నువ్వు పరిపాలన చేస్తలేవు, మొత్తం ఫోకస్ అంతా కూడా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీదనే తప్ప నీకు ఒక్క సమస్యనైనా పరిష్కరించుడు వస్తున్నదా? కాబట్టి మీరు ఏ ఒక్క హామీని అలా అమలు చేస్తలేరు. అమలు చేయమంటేనేమో వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కమిటీలు వేస్తున్నారు, ఏదో కమిషన్లు వేస్తున్నారు. మేడిగడ్డ అనేటువంటిది ఒక 2 పిల్లలకు సంబంధించిన సమస్యను ఒక వారం రోజులలో పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం అది మ్యూజియం లాగా చూపించి అందరికీ ఆ పలిగిని అది చూపిస్తున్నారు తప్ప సమస్య పరిష్కరించి లక్షలాది మంది రైతులు ఇవాళ నీళ్ళు లేవని బాధపడుతున్నారు కదా, వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది సైన్యం. మా కేసీఆర్ గారు మాకు అద్భుతమైనటువంటి నాయకుడు. ఆయన నేర్పిన పాఠాలు మాకు ఉన్నాయి. కష్టాలు ఉన్నప్పుడు ప్రజల పక్షం ఉండమని చెప్పిండు. మీకు అధికారం వస్తే మీరు పొంగిపోవద్దు, మీ లైఫ్ స్టైల్ మారొద్దని చెప్పిండు. అవినీతికి తావు లేకుండా ఉండాలని చెప్పిండు. సమస్యల కోసం పోరాడమని చెప్పిండు. ఒక ఉన్నతమైనటువంటి విలువలు మా నాయకుడు మాకు నేర్పిండు. డెఫినెట్గా ఆ విలువలతోనే మేము పోరాడుతాం, కష్టపడతాం, కొట్లాడుతాం. ఈ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్ ఎంపీ రఘునందన్ రావు దుబాక నియోజకవర్గంలోని 176 ఎకరాల పేదల లావణ్ పట్టా భూములను తన ఇంటి వాళ్ళ పేరు మీద చేసుకోవడమే కాక లావణ్ పట్టా నుంచి 76 ఎకరాల పట్టా భూమిగా మార్చుకున్నాడంట. ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
మేమేమైనా రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా లేకుంటే ఇంకొకరిని ఒకరి మాట అన్నా వెంటనే ప్రొటెక్టర్స్ లాగా దిగిపోతారు బీజేపీకి సంబంధించిన నాయకులు రక్షణ కవచం లాగా. ఎందుకు అంటే వారి యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇటువంటి పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అయినాయట. పత్రికలలో వార్తలు చూస్తూ ఉన్నాం. కలెక్టర్ కూడా ఏదో కమిటీ వేసి నేను పత్రికలు చూసినా, నా దగ్గర అయితే పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ కూడా ఇలా పేద ప్రజల పుట్టగొట్టి అసైన్ ల్యాండ్స్ దొరికితే మీకు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఇటువంటి విషయాలు ఆలోచించాలి. మీరు టీవీల దగ్గర లేకుంటే ప్రపంచం ముందు గొప్ప నాయకులుగా చిత్రీకరించుకునే ముందు ఇటువంటి విషయాల పట్ల ప్రజలకున్న అనుమానాలు వెలికి తీయాలి, ప్రజలను సంతృప్తిపరచాలి తప్ప ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి ఇస్తలేదు తెలంగాణ అభివృద్ధి కోసం. విభజన హామీలు అమలు చేసేందుకు వాటికి చేతులు వస్తలేవు. ఇవాళ పైగా ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒకే తిండి, ఒకే మతం, ఒకే భాష, ఒకే విధానం అని చెప్పి ఇవాళ మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలమైనటువంటి శక్తులన్నింటినీ కూడా పోలరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఆ పోలరైజ్కి వ్యతిరేకంగా ఇవాళ డెఫినెట్గా విభిన్న భావాల సంస్కృతుల మేలు కలయిక భారతదేశం. అన్ని మతాలను గౌరవించాలి, అన్ని కులాలను గౌరవించాలి, అన్ని సంస్కృతుల్ని గౌరవించాలి తప్ప నువ్వు మా సంస్కృతే గొప్పది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది, సంస్కృతి ఎవరికి వాళ్ళకి గొప్పది, ఆ సంస్కృతిని మనం గౌరవిద్దాం. కానీ ఎదుటి సంస్కృతిని కించపరిచేటువంటి విధానాలకు పోవద్దనేటువంటిది ఇవాళ బీఆర్ఎస్గా మేము నిక్కచ్చిగా ఇవాళ ప్రజల దగ్గర తీసుకుపోతాం. డెఫినెట్గా ఎంత దూరమైనా ప్రజల పక్షాన ఉండి పోరాడు. ప్రభుత్వంలో డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ప్రజలు అనడం చూస్తాం. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి, ఫైళ్ళు జరుగుతున్నాయని చెప్తుంది. ఇంకా అదంతా బహిరంగ రహస్యం కదా రాజు. 20% ఇస్తే తప్ప మా బిల్లులు రిలీజ్ అవుతాయని సర్పంచులు చెప్తా ఉన్నారు. 10% ఇస్తే మా బిల్స్ రిలీజ్ అవుతలేవని ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా టోటల్గా ఏ పని కావాలన్నా కమిషన్లు, కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అనేది చాలా బహిరంగ రహస్యం ఇది. ఇవాళ ఇక్కడున్న సంపద అంతా కూడా ఏఐసీసీకి పంచిపెడుతున్నారని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ నాయకులే. ఆ చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు కదా, కోట్ల రూపాయలు పెట్టి ఈయన పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నాడు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు ఎట్లయిపోయిందంటే ఏ పని కావాలన్నా ఇవాళ ఆఖరికి రిటైర్ ఉద్యోగుల జీపీఎఫ్ రిలీజ్ కావాలంటే 7%, 8% కావాలని చాలామంది బ్రోకర్లు తిరుగుతున్నారట. నేను ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురా. మీ ప్రభుత్వం మీద ఇవాళ ప్రజల్లో గతంలో రాజులేమో ఏదో అర్ధరాత్రి పోయి ఎక్కడైనా పోయి అసలు మా దేశంలో ఏం జరుగుతున్నది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవడు మంచి చేస్తున్నాడని కనీసం ఆ రాజులన్న పాపం తిరిగేటోళ్ళు, ఫ్యూడల్ రాజులు. మరి ఈ ప్రజాస్వామికంగా ఉన్న రాజేమో ప్రజల సమస్యలు తెలుసుకోడు, ప్రజల సమస్యలు పట్టించుకోడు, ప్రజా సమస్యలు పరిష్కరించడు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కనీసం సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, అతను కూడా ఒక మంత్రి హోదాలో ప్రోటోకాల్ తీసుకొని పోతూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక మంత్రిలాగా చేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు అది మా తిరుపతి రెడ్డి విషయంలో ఒక స్కూల్కి పోతే జిల్లా కలెక్టర్గా బయటకు వచ్చి ఆ స్కూల్కి తీసుకుపోయినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నిజంగానే వాళ్ళు ఏదైనా ప్రజాప్రతినిధికైతే ప్రోటోకాల్ ఇస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఇలా ప్రోటోకాల్ ఉన్న వంశీనేమో, ఎంపీ ఉన్న వంశీనేమో మీరు పుష్కరాలలో పేరు రాయారు. ఏ పదవి లేని తిరుపతి రెడ్డికి ఎందుకు ఆరాధనలు ఇస్తున్నారు అనేది ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము మీ ఛానల్ ద్వారా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ దళితుడని వంశీకృష్ణను మీరు ప్రోటోకాల్లో పెట్టలేదా? తిరుపతి రెడ్డిని మరి ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడని చెప్పి ఆయనకు ప్రోటోకాల్ ఇస్తున్నారు? మరి ఇటువంటి సమస్యలు అందరూ ఇవాళ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇచ్చి ఎన్నికైనా మా ఎమ్మెల్యేలకు సరైనటువంటి ప్రోటోకాల్ ఇస్తలేరు. మేము చాలా కాలంగా ఈ విషయాన్ని స్పీకర్కు మిగతా వాళ్ళకు కూడా చెప్పినాం, అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. మా నర్సాపూర్లో అటువంటి ఘటన జరిగింది, ఇంకొక దగ్గర ఇంకొక ఘటన జరిగింది. ఇట్లా అనేక నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు సరైనటువంటి సమాచారం ఇస్తలేరు, సరైన ప్రోటోకాల్ ఇస్తలేరు, నిధులు మంజూరు చేస్తలేరు. ఏమని అంటేనేమో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు వేది మీదకి వచ్చి వాళ్ళతో చెక్కులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రాభవం తగ్గిపోవడానికి ఇవన్నీ కారణాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే ప్రజలు ఆ తప్పుల్ని గుర్తుపెట్టుకొని లోపలికి పోయి మరీ గుర్తుంచుకొని ఎవరు కోటేయాలో వాళ్ళు కోటేస్తారు.
మంత్రి పొంగులేటి జగిత్యాల పర్యటనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న పోతే జీవన్ రెడ్డి దూరం జరుగుతూ నీ ఆలింగనం వద్దు, మీ రాజ్యం మీరే వెళ్ళుకోర్రి, మా పని అయిపోయిందని అన్నాడు. అంటే కాంగ్రెస్లో ఏమైపోయిందంటే ఒక కోటరీకి మాత్రమే పనులు జరుగుతున్నాయి, అది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. ఒక సుదీర్ఘకాలం కాంగ్రెస్ కోసం కష్టపడ్డటువంటి మాలాంటి వాళ్ళని ఎవడు దేక్తలేడు, మా దిక్కు చూస్తలేరు, మా సమస్యలు పట్టించుకుంటలేరు. ఆవేదన కాంగ్రెస్ పార్టీలో రగులుతూ ఉన్నది. ఎమ్మెల్యేలు కూడా ఒక ప్రత్యేకంగా కొంతమంది సమావేశం పెట్టి కూడా గతంలో అటువంటి వార్త వచ్చింది. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా అసంతృప్తి ఉన్నారని మాట వస్తూ ఉంది. కాబట్టి అది వాళ్ళ అంతర్గత విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఊళ్ళలో ఏ పరిస్థితి లేదని కార్యకర్తలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు దిగువశ్రేణి నాయకులందరూ కూడా అధిష్టానం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మహిళలకు సరైనటువంటి స్థానం లేదని వాళ్ళ పీసీసీ ఆమెనే గాంధీ భవన్ దగ్గర పోయి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, నేను అందుకే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇలా అందరూ చివరికి కాంగ్రెస్లో ఉన్న ఒక తరం కూడా పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్ళినా అభివృద్ధి పనుల గురించి మాట్లాడతలేడు, ఓన్లీ కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో చావుకైనా పెళ్ళికైనా ఒకే మంత్రం అమలు అవుతాం. చావుకు పోయినప్పుడు చావు మంత్రం చదవాలి, పెళ్ళికి పోయినప్పుడు పెళ్లి మంత్రం చదవాలి, ఇంకోటి ఫంక్షన్. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా కేసీఆర్ను తిట్టుడు అనే మంత్రం ఒక్కటి తప్ప ఏం లేదు. ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో కానిస్టేబుల్లకు నియామక పత్రాలు ఇచ్చాడు. నియామక పత్రాలు ఇచ్చినప్పుడు పోలీసులకు సలహాలు ఇవ్వాలి. ఏం సలహాలు ఇస్తాడు? ప్రతిపక్ష నాయకులను దన్నండి, కొట్టండి, ప్రతిపక్షాలు మాట్లాడితే ఏమన్నా లోపల పెట్టండి అని ఇటువంటి సందేశాలు ఇస్తారా? 10వ తరగతి విద్యార్థులకు ఫలితాల గురించి రవీంద్ర భారతిలో మీటింగ్ పెడితే విద్యార్థులకు ఏం చెప్పాలి? భావి భారత పౌరులు ఎట్లా కావాలి, ఈ తెలంగాణ చరిత్ర ఏంది, ఎట్లా ముందుకు పోవాలి, తెలంగాణను ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నాం, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనే విషయం చెప్పాలి కదా. ఎందుకంటే ఆయన తెలంగాణ పొట్లాడలేదు, ఏదో అలవోకగా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? స్టేచర్ నుంచి మార్చురీకి పోతాడని చెప్పి ఒక ఏజ్తో సంబంధం లేకుండా ఒక అత్యద్భుతమైనటువంటి కేసీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి చేస్తాను. అదొక్కటే కాదు, ఎక్కడికి పోయినా ఇంకొక దగ్గర మీటింగ్లో పోయి నాకు డబ్బులు లేవు, నాకు 12,000 వస్తున్నాయి, ఇంకా 6,000 కావాలి, ఎక్కడికి పోవాలని ఇంకొక దగ్గర చెప్తాడు. అంటే ఎక్కడ ఏం మాట్లాడినా రోజు కేసీఆర్ను తిట్టుడు, కేసీఆర్ గత పరిపాలన మీద బురద జల్లుడు, కేసీఆర్ మంత్రివర్గంలో జరిగినటువంటి అన్ని వికాసమైన పనులన్నీ కూడా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటారు. మునుపట్లాగా లేదు. ఇవాళ సోషల్ మీడియాలో తమకు కావలసినటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, అధికారులతో దగ్గరికి పోతున్నారు, నిలదీస్తున్నారు, నిరసిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఒక సుదీర్ఘకాలం అనేక సామాజిక ఉద్యమాల కన్నది. ఈ మట్టిలోనే పోరాట గుణం ఉంది, ఈ మట్టిలోనే తిరుగుబాటు ఉంది, ఈ మట్టిలోనే గంగా జమున తహజీబ్ ఉంది, ఈ మట్టిలోనే ఎవరైనా అగ్రకుల దురహంకారంతో మాట్లాడితే వాళ్ళని తరిమేటువంటి శక్తి ఉంది. ఆఖరికి చివరికి జాడుకట్ట దగ్గర నుంచి AK-47 దాకా పట్టినటువంటి వీరులని కన్న తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రయత్నం ఉండదు. ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల కోసం మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరం కూడా వేటాడుతాం, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడు. నెక్స్ట్ ఎలక్షన్లో కవిత గారి పాత్ర ఎలా ఉండబోతుంది? పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత అయినా, మేమైనా, మా హరీష్ అయినా, కేటీఆర్ అయినా అందరం క్రమశిక్షణ గల సైనికులం. కేసీఆర్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలను తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి సైనికులం. కాబట్టి మాకు ఇది కావాలి, అది కావాలి, మా కేటీఆర్, హరీష్ చాలా స్పష్టం చేసిర్రు. కాబట్టి ఇది కావాలని కొందరు సృష్టిస్తున్నటువంటి పని తప్ప ఇవాళ మా పార్టీ ఎందుకు ఇట్లా సృష్టిందంటే వీళ్ళు గట్టిగా నిలబడి పోరాడుతున్నారు. హరీష్ ఒక దిక్కు పోయి పోరాడుతున్నాడు, కేటీఆర్ ఒక దిక్కు పోతున్నాడు, కవిత ఒక దిక్కు పోతుంది, ఇంకొక ఆయన ఒక దిక్కు పోతున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు, తిరిగి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు దానిలో చీలికి వస్తే తప్ప మాకు మనగడ లేదనేటువంటి ఒక భావనలోనే ఈ విశృంఖలమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇలా అందరం ఒక్కటిగా ఉన్నాము, అందరం ఒకే బాటలో పోతున్నాం. మా అందరి దారి కేసీఆర్ దారి, మా అందరి లక్ష్యం కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి. మీ అనుబంధం కేసీఆర్ గారి అనుబంధం ఎలా మొదలైంది? అంటే డెఫినెట్గా మా నియోజకవర్గం, మాది సిద్దిపేట నియోజకవర్గం కాబట్టి కేసీఆర్ గారితో మొదటి నుంచి మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అనుబంధం. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అనుబంధం చాలా
బలమైనటువంటి అనుబంధంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసేటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యోగులం అందరం కూడా ఆయన వెంట ఉండడానికి అవసరమైనటువంటి అనేక విషయాల పట్ల వారికి అండదండగా నిలబడ్డాము. తెలంగాణ తీసుకురావడానికి కేసీఆర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్తో కలిసి పోరాడతామని చెప్పి కేసీఆర్తో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఆ ప్రయాణంలో అనేక ఇబ్బందులు పడ్డాము, అనేక కష్టాలు చూసినాం, అనేక నష్టాలు చూసినాం. కానీ విజయ తీరాన తాకినం అనేటువంటి ఒక గర్వకారణం మాకుంది. కాబట్టి కేసీఆర్తో మాకున్నటువంటి అనుబంధం ఉద్యమ బంధం, పేగు బంధం, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండేటువంటి బంధం. కాబట్టి అటువంటి నాయకుడు కేసీఆర్ లాంటి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటిది చాలా అరుదుగా ఉంటారు. మనకు తెలంగాణలో ఒక పీపుల్స్ పట్ల కనెక్టివిటీ ఉన్నవాడు, ప్రజల సమస్యల్ని నిరంతరంగా ఆలోచించేటువంటి వాడు, ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను సత్వరంగా పరిష్కరించాలని కోరుకునేటువంటి నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ అనే పదం అనేటువంటిది అది ఒక హిస్టరీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. తెలంగాణ ఉండేంత వరకు కేసీఆర్ పదం చరిత్రలో ఉంటుంది. నెక్స్ట్ మీ టార్గెట్ మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడమేనా? నేను అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా, దేనికి పోటీ చేయాలనేది మా అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారు. డెఫినెట్గా ఓ రాజకీయాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంతకంటే ఉన్నతమైన పదవులు కావాలని కోరుకుంటాం. గతంలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి కొన్ని చేయి జారిపోయినాయి. భవిష్యత్తులో తప్పకుండా అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే మా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి మా బీఆర్ఎస్ గట్టిగా ఉంటేనే మేమందరం గట్టిగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ దృఢమైతేనే మేమందరం దృఢమవుతాం. కాబట్టి ఇలా మాకు పదవుల మీద ఆలోచన లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి, తెలంగాణలో ప్రజలు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగిపోవాలన్నదే మా ఆకాంక్ష తప్ప ఈ పదవుల కోసమో ఇంకొకటి కోసమో మేము ఆలోచిస్తాం. కేసీఆర్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అతి దగ్గర నుంచి చూసిన మనుషుల్లో మీరు ఒక్కరు. కేసీఆర్ గారి దినచర్య ఎలా ఉంటుంది? అంటే కేసీఆర్ గారి దినచర్య నిరంతరం 24 గంటల కోసం ప్రజల్లో ఆలోచించే చరిత్రనే ఆయనది. ఆయన నిరంతరం కూడా మేధోమదనం చేస్తారు. ఏ సమస్య తెలంగాణ అప్పుడు ఇంతకుముందే తెలంగాణలో కరెంటు గురించి అసలు విద్యుత్ ఇట్లెందుకున్నది, ఈ విద్యుత్ 24 గంటలు కావాలంటే ఏమేమి సంస్కరణలు తీసుకురావాలి, నీళ్లు కోసము రైతులు గోసపడుతున్నారు, ఈ నీటి సమస్యను ఎట్లా పరిష్కరించాలి, అట్లా అనేక సమస్యలు తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళు 14 ఏళ్ళు మొత్తం తెలంగాణ ఉద్యమంలో గల్లీ గల్లీ వాడా తండా తిరిగిండు. కాబట్టి అన్ని సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నిరంతరం కూడా వారు పడుకున్నా, కూర్చున్నా, ఇతరులతో మాట్లాడుతున్నా, సభలో ఉన్న నిరంతరం కూడా 24 గంటలు ప్రజల కోసం. మేం చెప్పుడు కాదు, ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన పుస్తకంలో రాసినారు. ఎప్పుడు కేసీఆర్ మా దగ్గరికి వచ్చినా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధననే తప్ప ఆయనకు సంబంధించినటువంటి ఏ పని. ఇప్పుడు మోడీ వ్యతిరేకిస్తున్నాడు కానీ మోడీ పార్లమెంట్లో చెప్పిండు, ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి వచ్చినా సమస్యల మీదనే మాట్లాడుతుండే తప్ప ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు ఏమో వేరే సమస్యలు పట్టుకొని వస్తుండే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు దగ్గరైండు, మా కేసీఆర్ దూరమైండు. అంటే చూడండి ఎట్లయిపోయిందంటే పార్లమెంట్లో ప్రకటించాడు మోదీ, కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మా దగ్గరికి ఆయన ప్రజల సమస్యలు తీసుకొస్తున్నారు. మరి ఇంతకంటే కితాబు ఇంకేం కావాలి? ఇలా 24 గంటలు కరెంట్ వస్తుందన్నా, నీళ్ళు వస్తున్నాయన్నా, ఇలా ఇన్ని రోడ్లు వచ్చినాయన్నా, ఆఖరికి ఇలా అందల పోటీలు వస్తే చూపించే బంగ్లాలన్నీ కూడా కేసీఆర్ కట్టిన గుడి, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్, కేసీఆర్ కట్టిన సెక్రటరేట్, కేసీఆర్ కట్టిన అన్ని కేసీఆర్ కట్టినాయి. మరి రేవంత్ రెడ్డి ఇది ఒక్కటన్నా చూపించమనండి, ఏది కట్టిండో చూపించమనండి పోయి. ఒక్కటనే ఈ అందల పోటీలల్లో నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి కట్టింది ఏదో అది ఒక్కటి చూపించండి. అన్నీ కేసీఆర్ నిర్మించిన, యాదాద్రి కేసీఆర్ నిర్మించిందే, రామప్పను ఆధునీకరించింది కేసీఆరే, నువ్వు 1000 స్తంభాల గుడిని ఆధునీకరించింది కేసీఆరే, ఇవాళ యాదాద్రిని నిర్మించింది కేసీఆరే, కమాండ్ కంట్రోల్ను నిర్మించింది కేసీఆరే, సెక్రటరియట్ను నిర్మించింది కేసీఆరే. మరి హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా అన్నీ నిర్మించింది కేసీఆర్ పరిపాలనలోనే. మరి అన్నీ అవే చూపిస్తున్నావు కదా. మరి వాళ్ళు తెలుసుకుంటున్నారట, రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా ఇంటలేరట, ఇంకోళ్ళని అడిగి తెలుసుకుంటున్నారట ఇది ఎవరెవరు చేసిరని. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కేసీఆర్ హయాంలో కట్టినాయని చెప్పి బయట చిట్చాట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి అభివృద్ధి అనేది ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను పేర్లు చెప్తా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ముందుగా కేసీఆర్ గారి గురించి. అద్భుతమైనటువంటి ప్రజానాయకుడు, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని నిరంతరం తపడబడే శ్రమజీ. సీఎం రేవంత్ రెడ్డి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అబద్ధాలకు అంబాసిడర్. కేటీఆర్.
అద్భుతమైనటువంటి మేధోమదనం చేసేటువంటి నాయకుడు. సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు అన్ని వర్గాల ప్రజల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటువంటి నాయకుడు. కోమటిరెడ్డి. చెప్పుడు ఎక్కువ ఏమంటాం, ఆయన కోమటిరెడ్డి అంటే ఇక నిలకడ లేని నాయకుడు. ఏది చెప్తాడో, పొద్దున ఏం చెప్తాడో, సాయంత్రం ఏం చెప్తాడో తెలియదు. కనీసం ఇప్పటికైనా మంత్రి అయిన తర్వాతనైనా కొంత గౌరవంగా మాట్లాడతాడు అనుకుంటే చాలా మొన్న ఎస్ఎల్బిసి టన్నల్లో కూడా అందులో కూడకపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసిర్రు, వాళ్ళ ఎవరు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఇటువంటి మాట్లాడడం వల్ల గౌరవం తగ్గుతుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికైనా కొంత పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తుంది. హరీష్ రావు. తెలంగాణ హ్యూమన్ రిలేషన్స్, THR, తెలంగాణ హ్యూమన్ రిలేషన్స్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా 104, 108 వచ్చినట్టు ఫోన్ చేస్తే ఆ ప్రజల దగ్గర వాలేటువంటి గొప్ప నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేరుకు ఉత్తముడు, చేస్తున్న పనులన్నీ కూడా ఉత్తయి. కవిత గారు. అద్భుతమైనటువంటి ప్రజానాయకురాలు, తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసినటువంటి నాయకురాలు. మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వీరోచితమైనటువంటి పోరాటం చేసిన మహిళ. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణకు, దేశానికి గొప్ప, తెలంగాణకు దిబ్బ అన్నట్టు. అసలు తెలంగాణకు ఏమి చేయనటువంటి నాయకుడు ఎవరంటే కిషన్ రెడ్డి.